ఇంకో గమ్మత్తైన విషయం నాకు తెలిసి ఇయ్యలేదని కానీ రైతు బంధు మాత్రము మేము ఈ సీజన్ ఇంకో సీజన్ రైతు బంధే ఇస్తాము భరోసా కాదు అనేసి అన్నారు. అది కూడా ఓ గుంట 2 గుంటలు ఓ ఎకరం 4 ఎకరం సచ్చి చెడింది. అది కూడా అడిగి 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 పాపం వాళ్ళు. ఇదే ముఖ్యమంత్రిని మీడియా అడిగినప్పుడు మీరు ఏం చేసిరయ్యా వచ్చి 6 నెలలు అంటే మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. అసలు రైతు బందే సక్కంగా లేదు కదా, రైతు భరోసా ఇచ్చినామని ఇంత నిక్కచ్చిగా అబద్ధం చెప్తుంటే అంటే వాళ్ళకు లోపల నాకు రాలేదు మరి పక్కనకి ఇట్లా వచ్చిందేమో అని అనుమానపడాలి. అట్లా మాట్లాడతారు వీళ్ళు. మమ్మల్ని చాలా మంది అడిగిరు మరి మాకు రాలే కానీ ముఖ్యమంత్రి రైతు భరోసా వేసిందంట కదమ్మా, జర మాకు కూడా కనుక్కొని చెప్పవా. అది పోయింది ముచ్చట. ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది కదా, ఎందుకు అసలు మరి రైతు భరోసా ముచ్చట? అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులను అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు రైతు బంధు వేసేస్తే వాళ్ళు చెప్పిన 15,000 లెక్కన వేసేస్తే ఇన్స్టాల్మెంట్లు వేస్తారంట, దానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రుణమాఫీకి అడ్జస్ట్ చేయాలంటే ఏం చేయాలా, ముందు రైతు బంధుకి వేసేటువంటి దాన్ని వాయిదా వేయాలి. ఒట్టిగా లేవు మేము వాయిదా వేస్తున్నామంటే రైతులు ఆగ్రహానికి వస్తారు. కాబట్టి ఒక తొండి ఆర్గ్యుమెంటు తెలంగాణ వ్యతిరేక మీడియా చేసినటువంటి ఒక దుష్ప్రచారంలో భాగమైనటువంటి అంశం. రైతు బంధు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలకు రోడ్లకు కూడా ఇచ్చినారు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చినారు అనేటువంటి ఒక వాదనను తెర మీద తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి మంత్రులు అదే మాట్లాడి దీని మీద మేము మొత్తం పరిశీలన చేస్తున్నాం, దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, అది అన్వేషణ చేస్తుంది, చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ వచ్చినాక జూలై 15 లోపల రిపోర్ట్ వచ్చినాక దాని మీద మళ్ళీ మేము క్యాబినెట్లో చర్చిస్తాం. క్యాబినెట్లో చర్చించినాక శాసనసభలో పెట్టి మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకుంటాం, ప్రజల ముందు చర్చకు పెడతామంట. ఇదంతా తతంగం దేనికోసం? 15 ఆగస్టుకు రుణమాఫీ మేము మొదలుపెట్టినామని చెప్పుకోనికే ఈ రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి చర్యలు ఇవన్నీ. నిజంగానే నేను చెప్పిన మొన్న కూడా 2-3 సార్లు చెప్పిన, డిమాండ్ చేసిన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు అది లబ్ధి రూపంలో పోయినా ఇంకో రూపంలో పోయినా పౌరుడికి ఏదైనా డబ్బు చేరితే ఆ చేరకం అనేది సక్రమంగా లేకపోతే నిబంధనలకు భిన్నంగా చేరినా పౌరుడు మోసం చేసిన, ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన, అధికారుల తప్పిదం వల్ల జరిగిన, మీ ఖాతాలోకి 4 డబ్బులు వచ్చినాయి, రైతు బంధు రూపంలోనో లేకుంటే ఒక ఇంకేదైనా స్కీమ్ రూపంలోనో ఇంకేదైనా బెనిఫిట్ రూపంలోనో వచ్చిందంటే ప్రభుత్వం దృష్టికి వస్తే ఎప్పుడైనా సరే దాన్ని రీకాల్ చేయొచ్చు, వెనక్కి తీసుకోవచ్చు, నోటీస్ ఇవ్వచ్చు. మీకు ఈ రకంగా మీ అకౌంట్లో తప్పు జమ అయినాయి, మీ కొండగుట్ట ఉంది, ఇది మీరు వ్యవసాయం చేయని భూమి పడ్డది, లేదా మీది రియల్ ఎస్టేట్ భూమి మీరు వ్యవసాయం చేయని భూమి పడ్డది, కాబట్టి మీరు ఈ డబ్బును వాపసు కట్టండి అని ప్రభుత్వం అడగవచ్చు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. రెవెన్యూ రికవరీ అంటే ఎవరి నుంచి అయినా సరే బాకీ పడినటువంటి డబ్బు ప్రభుత్వం వసూలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించే అతి పదునైన చట్టం అది. అందుకే నేనేమంటున్నంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలని థర్డ్ క్లాస్ జోలి ఎంతకాలం పెడతారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వ రికార్డు పరంగా ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వ రికార్డు ఆనాడు ఆ రికార్డులోకి వచ్చినటువంటి అంశం వ్యవసాయ సాగుయోగ్యమైన భూమిగానే వచ్చింది, ఆచరణలో అది కాదంటే ప్రభుత్వం దృష్టికి వస్తే దాన్ని సవరిద్దాం, మీరు సవరించండి. అప్పుడు మా దృష్టికి వస్తే మేము సవరించినాం 1-6 ఉంటే ఇంకొక ఆప్షన్ కూడా పెట్టినాం మనం దాంట్లో రైతు బంధులో, గివ్ ఇట్ అప్ ఆప్షన్ అని. కొంతమంది మీకు ఇష్టం లేకపోతే తిరిగి ఇచ్చేసేయచ్చు అనే ఆప్షన్ కూడా పెట్టినాం. ఎందుకు పెట్టినాం ఇది అంటే భూమి అనేటువంటిది ఉత్పత్తిని పెంచేది, ఉపాధులను పెంచేది, పంటల ఉత్పత్తిని పెంచేది, 10 మందికి ఉపాధిని కల్పించేది. కాబట్టి భూమి బీడుగా ఉండొద్దు, మనిషి బీడుగా ఉండొద్దు, పని జరగాలని రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. కేవలం రైతుకు ఆర్థిక ప్రయోజనం కోసం తేలేదు, ఈ దేశ సౌభాగ్యం కోసం తెచ్చినాం. చాలా ఉదాత్తమైన స్కీమ్. దాన్ని డౌన్ సైజ్ చేసి మాట్లాడి తెలంగాణ ప్రభుత్వం యొక్క అతి గొప్ప విజయము దాన్ని చిన్న చేసి చూపడానికి ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఉందో, పని కట్టుకొని వ్యతిరేకించేటువంటి మీడియా, వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు కూడా ఏం పట్టవు. ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఐక్యరాజ్య సమితికి. ఈ ఐక్యరాజ్య సమితికి మించినటువంటి సంస్థలు ఉంటాయేమో ప్రపంచంలో మానవాళిని రెగ్యులేట్ చేసేవి. అంతర్జాతీయ యుద్ధాలనే నియంత్రించి లేదా ఆపి లేదా గైడ్ చేసేటువంటి సంస్థ యుఎన్ఓకి మించిన సంస్థ లేదు మానవాళికి. ఆ యుఎన్ఓకు సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపంచంలో అత్యద్భుతంగా మానవాళికి తోడ్పడినటువంటి ఒక 20 పథకాలు అని వాళ్ళు కేటగరైజ్ చేసి దాంట్లో భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా అనేటువంటివి అత్యద్భుతమైనటువంటి పథకాలని చెప్పి కితాబిస్తే
ఈ థర్డ్ క్లాస్ చర్చ పెట్టేటువంటి కొంతమంది పనికిమాలినటువంటి మేధావులు, పనికిమాలినటువంటి మీడియా సంస్థలు కొన్ని రాళ్ళకి ఇచ్చిండ్రు, రప్పలకి ఇచ్చిండ్రు. 152 లక్షల ఎకరాలలో 100 ఎకరాల, 1000 ఎకరాల, 10,000 ఎకరాల, 5,000 ఎకరాల, అది ఎక్కడ, ఏ ఊర్లో, ఏ మండలంలో ఉంటే ఆధారాలతో పాటు సర్కారు దాన్ని రెక్టిఫై చేసి మరి అది అట్లా పోవడానికి బాధ్యులైనటువంటి అధికారులను శిక్షించి ఎవరి ఖాతాలకు పోయినా వాళ్ళ నుంచి వాపసు రప్పించుకునే అవకాశం చట్టపరంగా ఉంటే అది ఆ పని చేయమంటే మొత్తం రైతు బంధు ఆపేసి నేను ఇది పెడతా అంటే ఇక సూర్యులో ఎలకజ్ వచ్చిందని చెప్పి మొత్తం సూర్యుని అంటు పెట్టిండట వెనకటికి ఎవడో. అట్లా ఉంది వీళ్ళ కథ. మరి ఇప్పుడు ఆగస్టులోనేమో రుణమాఫీ ఇస్తామంటున్నారు, ఈడ చూస్తేనేమో ఖరీఫ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రేపు జూలై ఉంది, ఇంకా ఆగస్ట్ ఉంది. మరి రైతు భరోసా ముచ్చటేంది? అదే మరి 5 మందే రైతు భరోసా వాళ్ళు పెట్టుకున్న పేరు. ఓ 2,500 పెంచారు కదా. అంటే రైతుకి ఇచ్చేటువంటి ఈ బంధును బంద్ చేసింది సర్కారు, రైతాంగానికి ఇచ్చేటువంటి సహాయాన్ని, ఆసరాను బంద్ చేసింది సర్కారు. ఇంక ఈ ఖరీఫ్ సీజన్కి వచ్చేటట్టు భరోసా ఇస్తామని చెప్పి ఆ భరోసాకు నమ్మకం లేకుండా కాలయాపన చేస్తున్నది సర్కార్. ఇది మన కళ్ళ ముందర. ఖరీఫ్కి ఇస్తారా ఇయ్యరా? ఏముంది? ఇవ్వరు. ఆగస్టు వచ్చేటప్పటికి ఏముంటుందమ్మా మీకు? పునాస పంటలన్నీ వేసేస్తారా? ఆగస్టులో ఏముంటుంది? జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్ అలా నాట్లన్నీ అయిపోతాయా? ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నీళ్ళు వచ్చినా కూడా, నార్లు లేటుగా వచ్చినా కూడా జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా నార్లు అయిపోవాల్సిందే. ఆగస్టులో నాట్లు వేసుకుంటూ కూర్చుంటారా రైతులు?